హైదరాబాద్ నిజాం కాలేజీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హాస్టల్ విషయంలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. బల్మూరి వెంకట్ హామీ ఇచ్చి 5 రోజులు గడిచినా ఎటువంటి స్పందన లేదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిరసన తెలుపుతున్న తమని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. బల్మూరి వెంకట్ హామీ ఇచ్చినా కూడా హైదరాబాద్ నిజాం కాలేజీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ హామీ నెరవేరలేదంటూ మరొకసారి ఆందోళన బాటపట్టారు విద్యార్థులు హాస్టల్ అంశం విషయంలో. హేమ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. హేమ, విజయచంద్రిక, గత 5 రోజుల క్రితం నిజాం కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం మనం చూసాము. ముఖ్యంగా 6 రోజుల పాటు కూడా వివిధ రకాలుగా కూడా నిరసన వ్యక్తం చేశారు అక్కడ ఉన్నటువంటి యూజీకి సంబంధించినటువంటి విద్యార్థులు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం నిజాం కాలేజ్ లో చదువుతున్నటువంటి యూజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇయర్ లోనే నిజాం కాలేజ్ లో ఉన్నటువంటి హాస్టల్ కేటాయిస్తామని చెప్పారు. కానీ ఆ సమయంలో పీజీ విద్యార్థులు ఉండడంతో మొదటి సంవత్సరం ఈ విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండి చదువుకున్నారు. కానీ సెకండ్ ఇయర్ వీళ్ళందరికీ కూడా 100% యూజీకి సంబంధించినటువంటి హాస్టల్ ఏదైతే ఉందో అది కేటాయిస్తామని అప్పట్లో ప్రిన్సిపల్ చెప్పారు. కానీ ప్రస్తుతం వీళ్ళంతా సెకండ్ ఇయర్ లో ఉన్నప్పటికీ కూడా ఇంకా పీజీ విద్యార్థులే నిజాం కాలేజ్ లో ఉన్నటువంటి హాస్టల్లో కొనసాగుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున 100% తమకంటూ ఉన్నటువంటి యూజీ హాస్టల్ మొత్తం కూడా వాళ్ళకే కావాలంటూ 6 రోజుల పాటు వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేశారు. వినూత్నంగా కూడా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ప్రిన్సిపల్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ 5 రోజుల క్రితం వీళ్ళ వద్దకు వచ్చారు. వెంటనే వీళ్ళంతా కూడా నిరసనను విరమించారు. ముఖ్యంగా వీళ్ళకు హామీ ఇచ్చారు 100% కూడా వీళ్ళకి సంబంధించినటువంటి హాస్టల్ యూజీ విద్యార్థులకే కేటాయిస్తాము. పీజీ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ సైఫాబాద్ లో ఉన్నటువంటి పీజీ హాస్టల్లో కానీ అక్కడికి వాళ్ళని తరలిస్తామని చెప్పారు. కానీ 5 రోజులైనా ఎటువంటి రెస్పాన్స్ రాలేదంటూ, మరి ముఖ్యంగా ప్రస్తుతం వీళ్ళ నిరసన తెలుపుతున్నటువంటి సమయంలో ప్రిన్సిపల్ కూడా వీళ్ళని బెదిరిస్తున్నారంటూ కూడా విద్యార్థులు మరొకసారి నిరసనకైతే కూర్చున్నటువంటి పరిస్థితి. సో చూడాలి ఇప్పటికైనా వీళ్ళ పైన ప్రభుత్వం కానీ లేదంటే కాలేజ్ కు సంబంధించినటువంటి యాజమాన్యం స్పందిస్తారా లేదంటే వీళ్ళ నిరసన ఇదే విధంగా కొనసాగుతుందనేది చూడాలి. ముఖ్యంగా వీళ్ళు నిరసన తెలపడానికి కారణం ప్రస్తుతం వీళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటున్నారు. ఒక్కొక్క నెలకి 5,000, 6,000 ఫీజు కూడా వాళ్ళు కట్టాల్సి వస్తుంది. పేరెంట్స్ మాత్రం మేము అంత ఫీజు చెల్లించలేము, మీరు తిరిగి వెనక్కి వచ్చేయండి అని చెప్తున్నారు అంటూ కూడా కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు. సో ప్రస్తుతం వీళ్ళు నిరసన అయితే ఇంకా కొనసాగిస్తున్నారు.